హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హర్యానా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా మారాయి. అధికార బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం రాష్ట్రంలోని 90 సీట్లలో బీజేపీ 45 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 38 చోట్ల ముందంజలో ఉంది. రోహ్తక్లో మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా ముందంజలో ఉంది. జులానా, కైతాలా కాంగ్రెస్ నేతలు వినేష్ ఫోగట్, ఆదిత్య సూర్జేవాలా లీడ్లో ఉండగా, సీఎం నయాబ్ సింగ్ సైని లడ్వాలో, అంబాలో కంటోన్మెంట్ అనిల్ విజ్ దూసుకెళ్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ 42 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 23, కాంగ్రెస్ 9, పీడీపీ 3 స్థానాల్లో లీడ్లో ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన గందర్బాల్, బుద్గాం స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హర్యానా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా మారాయి. అధికార బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం రాష్ట్రంలోని 90 సీట్లలో బీజేపీ 45 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 38 చోట్ల ముందంజలో ఉంది. రోహ్తక్లో మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా ముందంజలో ఉన్నారు. జులానా, కైతాలలో కాంగ్రెస్ నేతలు వినేష్ ఫోగట్, ఆదిత్య సూర్జేవాలా లీడ్లో ఉండగా, సీఎం నయాబ్ సింగ్ సైని లడ్వాలో, అంబాలా కంటోన్మెంట్ అనిల్ విజ్ దూసుకెళ్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ 42 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 23, కాంగ్రెస్ 9, పీడీపీ 3 స్థానాల్లో లీడ్లో ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన గందర్బాల్, బూద్గాం స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సీతారామరాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్. రాజు, చెప్పండి, జమ్మూ కాశ్మీర్లో ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతోంది? ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి రాజు? గుడ్ మార్నింగ్ సాయిమాధవి. ఎందుకంటే ముఖ్యంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన ఎన్నికల ఫలితాలు అనేటివి ఇక్కడ అందరినీ కూడా ఆకర్షిస్తున్న పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా హర్యానాకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు అనేవి మరింత ఉత్కంఠ రేపుతున్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పవచ్చు. 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ప్రస్తుతం ట్రెండ్స్ బట్టి చూస్తా ఉంటే బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. కాంగ్రెస్ 40 స్థానాల్లో ఆధిక్యం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఐఎన్ఎల్డి 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే జేజేపీ ఇంకా కూడా ఖాతా తెరవలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఖాతా తెరవని పరిస్థితి. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న సందర్భం. వాస్తవానికి హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న పరిస్థితి. తప్పకుండా అక్కడ విజయం సాధిస్తామని అంచనా వేసిన సందర్భం. కానీ ఎన్నికల ఫలితాలు ట్రెండ్స్ ఉదయం ఫస్ట్ అవర్ లో వస్తున్న ట్రెండ్స్ బట్టి చూస్తా ఉంటే మాత్రం బీజేపీ మెల్లిగా పుంజుకొని ఏకంగా కాంగ్రెస్ 40 మార్కుల కాంగ్రెస్ ను దాటుకుని 45 స్థానాలు చేరుకోవడం అనేది కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని స్పష్టంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ విభిన్నమైన పరిణామాలు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలోనే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఎంతో ఆశలు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బీజేపీ ఏకంగా
45 స్థానాలకు ఎగబాకడం, అది కూడా ఏకంగా ఫస్ట్ అవర్ లోనే ఈ నంబర్ ను చేరుకోవడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 90 స్థానాలు అక్కడ అసెంబ్లీ స్థానాలు. ఈ నేపథ్యంలోనే ఈ ట్రెండ్స్ ఇంకా ఎలా ఉంటాయి, ఇలాగే కొనసాగుతాయా లేక ఏమైనా మారుతాయా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి చూసుకున్నట్టయితే జమ్మూ కాశ్మీర్ లో కూడా 90 అసెంబ్లీ స్థానాలు. ఇందులో ప్రస్తుతం కాంగ్రెస్ కూటమి ఏకంగా 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. స్పష్టమైన ఆధిక్యతతో ముందుకెళ్తున్న తరుణంలో అక్కడ కూటమికి సంబంధించిన ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ అక్కడ 24 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలకు మాత్రమే భారతీయ జనతా పార్టీ పరిమితం కావడం వల్ల జమ్మూ కాశ్మీర్ లో పూర్తి స్థాయిలో ప్రభావం చూపలేకపోయిందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ కూటమి ఏకంగా అన్ని ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతున్న నేపథ్యంలోనే ఈ ఫలితాలు ఈ విధంగా వస్తున్నట్టుగా తెలుస్తుంది. 50 స్థానాలు 90 స్థానాలు ఉంటే 50 స్థానాల్లో వారు ఆధిక్యంలో కనబరచడం అంటే ఏకంగా మ్యాజిక్ ఫిగర్ ను కూడా వారు దాటిన పరిస్థితి కనిపిస్తుంది. మరో కీలకమైన పార్టీ జమ్మూ కాశ్మీర్ లో పీడీపీ ప్రభావం ఎలా ఉంటుందని అందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భం అయితే ఈ ఎన్నికల్లో పీడీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కేవలం 3 స్థానాల్లో ప్రస్తుతం వారి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇతరులు 13 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు అనేవి ఇప్పుడు కీలకంగా అన్నిటికంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక కీలకమైన నిర్ణయాలు, ఎన్నికలపై అందరి దృష్టి కూడా ఉన్న నేపథ్యంలోనే ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. పోలింగ్ పై కూడా అందరిలో కూడా ఎన్నో రకాల అనుమానాలు కావచ్చు, ఆందోళన ఉన్న పరిస్థితి. అయితే పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో పాటు కౌంటింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ కంటే కూడా హర్యానా ఎన్నికల ఫలితాలపైనే అందరి కూడా దృష్టి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఊహించిన పరిణామాల కంటే భిన్నంగా ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకులు వేస్తున్న అంచనా. చివరికి ఏమైనా జరగవచ్చు అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. వేచి చూడాలి. మరో గంటన్నరలో పూర్తి స్థాయిలో హర్యానాకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రైట్ సీతారామరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.